క్రైస్తవ సంఘాలు అని చెప్పుకునేటువంటి సంఘాలు కూడా తప్పుదారినే నడుస్తున్నాయి. నేను చెప్పాలన్నటువంటి విషయం చెప్తున్నాను. మన సంఘంలో ఎప్పుడు కూడా అమ్మా మీరు 10వ వంతు ఇవ్వాలా, లే అయ్యా మీరు 10వ వంతు ఇవ్వాలా, తప్పకుండా ఇవ్వాలని ఏనాడు కూడా చెప్పలేదు. మనం దేవుడు మీకు ఇచ్చిన అభివృద్ధి పరిచిన కొలది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మీరే ఇస్తారు దేవునికి. నిజమైన విశ్వాసం అయితే ఏం చేస్తా అంటే, నన్ను దేవుడు ఆశీర్వదించాడు, నాకు దేవుడు ఇన్ని మేలు చేశాడు, దేవుడు నా పట్ల ఇంత కృప చూపించాడు, నన్ను ఇంతవరకు ఆశీర్వించి నాకు ఇచ్చినటువంటి ఈ విధమైనటువంటి మంచి ఆశీర్వాదాలని బట్టి కూడా దేవుడికి నేను ఎందుకో ఇది ఇవ్వాలి అనేటువంటి తలంపు ప్రతి విశ్వాసిలో ఉంటుంది. చెప్పనక్కర్లేదు, ఎవరు కూడా చెప్పనక్కర్లేదు. ప్రతి విశ్వాసం ఏమిటంటే తను ఆశ్రయించబడిన కొలది, తను వృద్ధి పొందిన కొలది, తను దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందుకున్న కొలది ఏం చేస్తాంటే, తప్పకుండా దేవుడికి ఇది ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. నా హృదయంతో పాటే ఆయనకు నాకు ఇచ్చినటువంటి దానిలోంచి ఆయనకు కూడా నేను ఇవ్వాలి, ఆయన పరిచయ నిమిత్తం ఇవ్వాలని ప్రతి ఆలోచన, ప్రతి తలంపు కూడా విశ్వాసంలో ఉంటుంది. మనం చెప్పనవసరం లేదు. 10వ వంతు ఇయ్యి, నువ్వు సంఘానికి అది ఇవ్వాలా ఇది ఇవ్వాలని మనం చెప్పకూడదు, తప్పది. అది ఎక్కడ బైబిల్లో లేదు. నువ్వు ఫలించిన కొలది దేవునికి ఇవ్వాలి. అందుకని ఇశ్రాయేలుతో ఒక మాట అన్నాడు. సంఘములో వారు సమాజంలో కూడినప్పుడు ఏం చెప్పన్నాడు, 7వ సంవత్సరము మీ ఫలితంలో నుంచి 10వ భాగం మీరు ఇవ్వాలి. ఎందుకంటే యాజకులు బ్రతకాలి, దాని ద్వారా యాజకత్వం చేయాలి. కాబట్టి మీరు ప్రతి 3వ సంవత్సరము, ప్రతి 7వ సంవత్సరం ఇలాగా కొన్ని సంవత్సరాలు నిర్మించి 10వ వంతు ఇవ్వమని చెప్పాడు. అది ఖచ్చితంగా క్రమంగా చెప్పాడు అక్కడ పాత నిబంధన గ్రంథంలో. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో అలా చెప్పరా. యేసు ప్రభువు వారు ఏం చెప్పారంటే, మీరు ఫలించి అభివృద్ధి చెందిన కొలది ఇవ్వాలా, దేవునికి ఇవ్వండి, దేవుని పరిచర్యకి ఇవ్వండి. మన పరిచర్య ఉంది, మన ముందు సువార్త పరిచర్య ఉంది, సంఘ పరిచర్య ఉంది, మనం పరిచర్య చేయాలి. కాబట్టి ఈ పరిచర్య నిమిత్తం మనమే ఇస్తాం, ఒకరు చెప్పనవసరం లేదు. కానీ కొన్ని సంఘాలు అటు కాదు, తప్పకుండా 10వ వంతు తెచ్చి ఇవ్వాలా అనేటువంటి ఉంది. అందువల్లనే క్రైస్తవం ఈ రోజులలో బజారు పాలవుతుంది. చాలామంది సేవకులు ఇప్పుడు సొంతగా సంఘాలు నడుపుతున్నారు. ఆ సంఘమని ఈ సంఘమని పేరు పెట్టుకొని నడిపే వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజలు హింసిస్తున్నారు. అందుకనే క్రైస్తవం ఈ రోజుల్లో ఎందుకు పనికి రాకుండా నిజంగా క్రైస్తవం అనేది ఒక మచ్చలాగా తయారైపోయింది. లోకంలో హేళనపరచబడుతుంది, అన్యుల మధ్య దూషించబడుతూ ఉంది. చాలా బాధగా ఉంది నాకు ఈ విషయం. వాళ్ళు అడిగేది ఏంటి, నువ్వు నిజంగా విశ్వాసంతో పనిచేస్తున్నట్టే, నువ్వు ఒక విశ్వాసంతో పనిచేస్తున్నట్లయితే దేవుడు నిన్ను పోషించడా? ఏలియాని ఎవరు పోషించారు? మరి కరువులో సారేపతిలో ఒక విధవరాలు పోషించింది, దేవుడు పోషించాడు అంతే. ఆమె కాదు పోషించింది, దేవుడు ఆమె ద్వారా ఏలియాను పోషిస్తూ ఏలియాను ద్వారా ఈమెను కూడా పోషించాడు. అర్థమైందా మీకు? ఈ విషయంలో ఆత్మీయంగా ఆలోచించారు ఎప్పుడన్నా? ఏలియా ఎక్కడ పోషించబడ్డాడు? ఏమి సారేపతి ఎందుకు పోవాలి? అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఇస్రాయేల్ దేశం లేదా, యూదా దేశం లేదా? ఇక్కడ మరి యూదులు ఇస్రాయేలీలు ఉన్నారు కదా, వారి ద్వారా ఎందుకు ఆయన మరి ఉండకూడదు, మరి జీవించడానికి వీలు ఉంటుంది కదా? అట్లా కాదు, దేవుని యొక్క ఆలోచన వేరే. సారేపతి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమె నుండి పోషిస్తాను. అవును ప్రియులారా, ఇది గొప్ప విశ్వాసం. అర్థం చేసుకోండి. ఈ విభవాలని చెప్పండి, ఎప్పుడు ఏ సంఘంలో కూడా మనం చెప్పం. మన సంఘంలో ఏనాడు కూడా చెప్పమట్లా. నువ్వు ఇవ్వాల్సిందే, 10వ వంతు ఇవ్వాల్సిందే, నువ్వు అది చేయాలి చేయాలి. నేను మొన్న ఒక మాట అన్నాను మన పదిలం బాబు గారితో, పెద్దతోటి. సంఘానికి మరి మీటింగ్స్ విషయంలో మనకేమన్నా అవసరం ఉంటుందంటే, అవసరం లేదన్నా, ఏం అవసరం లేదన్నా, మనకు సమృద్ధిగా ఉంది, దేవుడు ఇచ్చాడు అన్నాడు. అవును, చాలా సంతోషమైంది నాకు. దేవుడు సమృద్ధిగా ఇచ్చేవాడు కదా ఆయన. కాబట్టి ఈనాడు క్రైస్తవము బజారు పాలవుతుందంటే, ఈనాడు వచ్చినటువంటి సంఘాలలో బోధకులుగా చెప్పుకుంటూ, సేవకులుగా చెప్పుకుంటూ సంఘాన్ని హింసిస్తున్నారని చెప్పొచ్చు ఒక మాట.